హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాబుల్స్ ల్యాంటర్న్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. అయితే ముందుగా నిన్న వీడియో నేను చేయడానికి అవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ట్రావెలింగ్లో ఉన్నాను అనమాట అండి. ఓకే, వేరే ఊరు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట అండి. అందువల్ల ఏంటంటే ఐ కుడ్ నాట్ డూ వీడియో ఎస్టర్డే. ఓకే, అయితే నేను వచ్చిన వెంటనే పోస్ట్ చేయడం జరిగింది కదండి, నో వీడియో అని చెప్పి. ఒకవేళ ఏదైనా కారణం చేత నేను వీడియో చేయలేకపోతే ఐ విల్ బి ఇన్ఫార్మింగ్ యూ. ఓకే రైట్. అయితే ఈరోజు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదండీ ఫ్రెండ్స్. డేటా విల్ డ్రైవ్ ద మార్కెట్ అని చెప్పి చూసారు కదా. అంటే ఏదైతే డేటా వస్తుందో ఇప్పుడు, ఆ డేటా అనేది మార్కెట్ డైరెక్షన్‌ని డిసైడ్ చేసే పాసిబిలిటీ ఉందన్నమాట అండి. రైట్. ఓకే. ఎస్పెషల్లీ మీరు తీసుకుంటే గనక ఈరోజు ఆల్రెడీ యూఎస్‌లో ఫెడ్ చైర్ జెరమ్ పవెల్ అయిన సెనేట్ ముందర స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట అండి. వాట్ ఈస్ వాట్ వే ఫార్వర్డ్ ఎలాగనేది. అందువల్ల ఏంటంటే వాళ్ళ డైరెక్షన్ అయితే మాత్రం క్లియర్‌గా ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ హైక్స్ అంటే ఎర్లియర్ దాన్ ఎక్స్‌పెక్టెడ్ అని చెప్తున్నారన్నమాట అండి. అంటే దో స్పీచ్‌లో అంతా ఆప్టిమిస్టిక్‌గా అది చెప్పినప్పటికీ, అంటే గ్రోత్ బావుంది, అంతా బావుంది అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే స్లోగా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయొచ్చు. అంటే ఏదైతే లిక్విడిటీ ఈజింగ్ చేశారో అది డెఫినెట్‌గా మానిటరీ స్లోగా టైట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ అంచనా అనమాట అండి. అందువల్ల ఏంటంటే టైటనింగ్ అనేది ఇట్ విల్ బి డన్ మచ్ ఫాస్టర్ అనమాట అండి. అండ్ మోర్ ఓవర్ చాలా డేటా పాయింట్స్ వచ్చాయి ఈరోజు. యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అరౌండ్ 7% రావడం జరిగిందనమాట అండి. ఓకే, ఎందుకంటే మన కంట్రీస్ లైక్ ఇండియాలోనే యాక్చువల్‌గా మనది కూడా సిపిఐ రావడం జరిగింది. అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటాం కదండీ. సిపిఐ అనేది అరౌండ్ 5.6 రావడం జరిగింది. మనది డెవలపింగ్ ఎకానమీ. యూఎస్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ ఎకానమీ కదా. అందులో ఆల్రెడీ 7% అంటే యాక్చువల్‌గా చాలా హై కింద కన్సిడర్ చేస్తారన్నమాట అండి. అంటే ఇన్ఫ్లేషన్ డేటా అనేది కొంచెం ఎక్కువే రావడం జరిగింది. ఏదైతే మార్కెట్ స్ట్రీట్ ఎక్స్‌పెక్ట్ చేసిందో దానికి తగ్గట్టుగానే హై ఫిగర్స్ అనేవి యూఎస్‌లో రావడం జరిగింది కాబట్టి డెఫినిట్‌గా ఏదైతే బాండ్ పర్చేజ్ ఆల్రెడీ ట్యాపరింగ్ అదంతా స్టార్ట్ అవుతుందో ఆల్రెడీ. దే స్టాప్డ్ ఫర్దర్ బయింగ్ అండ్ ఆల్. ఓకే, అది లిక్విడిటీ పంపింగ్ ఆల్రెడీ ఆగిపోయిందనమాట అండి. దాంతో పాటు మీకు నెక్స్ట్ స్లోగా ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ కూడా వెరీ సూన్ మనకి ఎనీ టైమ్ యూఎస్‌లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంత లిక్విడిటీ అవుట్‌ఫ్లో అనేది ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి ఉంటుందని చెప్పి మనం చాలా సార్లు అనుకోవడం జరిగింది కదండీ. ఓకే, ఏదైతే వండర్‌ఫుల్ 2021లో ఏదైతే మంచి ర్యాలీ చూసామో మన 20 ఫాల్ తర్వాత, అలాంటి ర్యాలీ డేస్ ఇంకా అంత ఎక్స్‌ట్రీమ్‌గా ఉండే ఛాన్సెస్ తగ్గిపోతాయన్నమాట అండి. ఓకే, మార్కెట్స్ డెఫినిట్‌గా ఒక మేబీ 2000, 1000 పాయింట్ల పైకి వెళ్ళొచ్చనమాట అండి. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇంకా ఎక్స్‌ట్రీమ్ బుల్ రన్ ఇంకా చాలా అగ్రెసివ్‌గా వెళ్ళిపోయే ఛాన్సెస్ లెస్ లైక్లీ అనమాట అండి. ఒకవేళ మార్కెట్స్ వెళ్ళినప్పుడు కూడా మధ్య మధ్యలో ఒక ఇలా ఇప్పుడు ఏదైతే రీసెంట్‌గా ఒక 10% కరెక్షన్ ఏదైతే వచ్చిందో ఆ టైప్ కరెక్షన్స్ మనం మార్కెట్‌లో డెఫినిట్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. కరెక్షన్స్ తోటి మార్కెట్ పైకి వెళ్ళే పాసిబిలిటీ ఉందనమాట అండి. రైట్. ప్లస్ నవంబర్ ఐఐపీ డేటా కూడా రావడం జరిగింది. అది 1.4% వచ్చిందనమాట అండి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అది యాక్చువల్‌గా కొంచెం తగ్గినట్టుగా ఉండడం కూడా మనం అబ్జర్వ్ చేసాం అనమాట. రైట్. ఈ డేటా పాయింట్స్ అన్ని బట్టి రేపు మార్కెట్స్ రియాక్షన్ ఎలా ఉంటదనేది మనం చూడాలి. ఎస్పెషల్లీ ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయనే దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ సిగ్నల్స్ని బట్టి మార్కెట్ మూవ్‌మెంట్ ఉంటదనమాట అండి. రైట్. అయితే ఈరోజు మార్కెట్ చాలా సర్ప్రైజింగ్. వెన్స్‌డే జనరల్‌గా ఎక్స్‌పైరీ ముందు రోజు కొంచెం వాలటిలిటీ ఉంటదనమాట అండి. అయితే ఈరోజు చాలా స్తబ్దుగా ఉందనమాట అండి. గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత మీరు చూడొచ్చనమాట. ఇది 15 మినిట్ చార్ట్ అనమాట అండి. గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత 18,148 రైట్. 18,148 దగ్గర ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిందనమాట. యాక్చువల్‌గా 180 దగ్గర ఓపెన్ అవ్వడం జరిగింది. 180 ప్లస్. ఓకే, 18,150 నుంచి 18,200 అంటే ఒక 50, 70 పాయింట్ల మధ్యలో మాత్రమే నిఫ్టీ చూసారు కదా. జనరల్‌గా ఈ విధంగా ఉంటది. యాక్షన్ చూస్తే గనక కొంచెం డిఫరెంట్‌గా ఉంటది కదండీ. వాలటిలిటీ అనేది మనం చూస్తున్నాం కదా గత కొన్ని రోజులుగా. ఇదర్ పెరగడం, తగ్గడం కానివ్వండి, 2, 3 సార్లు మూవ్‌మెంట్. బట్ చాలా స్టేబుల్‌గా ఈరోజు నిఫ్టీ అనేది అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా చాలా టైట్ రేంజ్‌లో మార్కెట్ ఈరోజు మూవ్ అవ్వడం జరిగిందనమాట అండి. రైట్. అయితే నేను ఏదైతే ప్రీవియస్‌గా ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఒక రీట్రేస్‌మెంట్ వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు పైకి అని చెప్పి మనం ఏదైతే అనుకున్నామో ఎగ్జాక్ట్‌గా ఆ విధంగా వెళ్ళడం జరిగింది. అండ్ నేను చాలా రోజులుగా మీకు చెప్తున్నటువంటి రెసిస్టెన్స్ పాయింట్ ఎగ్జాక్ట్ 18,150, 200 దగ్గర మనం 18,200 దగ్గర ఆల్రెడీ రీచ్ అయిపోవడం జరిగింది. రైట్. అయితే ఇక్కడి నుంచి 18,200 అనేది ఒక రెసిస్టెన్స్ కింద డెఫినిట్‌గా మీకు యాక్ట్ చేస్తది కాబట్టి. ఓకే, 18,200 లెవెల్ దాటి కొంచెం డెసిసివ్‌గా విత్ వాల్యూమ్స్ తోటి. ఓకే, మనం వెళ్ళడం చూసారు కదా న్యూస్. ఇన్ఫ్లేషన్ ఇన్ యూఎస్ రిజిస్టర్స్ బిగ్గెస్ట్ యాన్యువల్ గెయిన్ సిన్స్ 1982. ఓకే, అంటే ఇప్పుడు లాంగ్ బ్యాక్ వచ్చినటువంటి ఫిగర్స్ ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు రావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్
ఎక్సెసివ్ మనీ ప్రింటింగ్ అనమాట అండి. సో విపరీతంగా ఆయన మనీ ప్రింటింగ్ చేసి జస్ట్ టు సపోర్ట్ ద ఎకానమీ. సో ఎకానమీని సపోర్ట్ చేయడానికి సో ఏదైతే అగ్రెసివ్ ప్రింటింగ్ అది చేశారో సో దాని ఇంపాక్ట్ డెఫినెట్‌గా పడతదనమాట అండి. సో కరెన్సీ డిప్రిషియేషన్ అవుతుంది. సో ఇన్‌ఫ్లేషన్ అనేది సో డెఫినెట్‌గా పెరగడం అనేది సో దట్ ఈస్ ఆబ్వియస్ అనమాట అండి. సో అది ఎక్స్‌పెక్టెడే రైట్. సో అంటే యాక్చువల్‌గా ఇన్‌ఫ్లేషన్ పెరిగితేనే గ్రోత్ పికప్ అవుద్దని బిలీవ్ చేస్తారు కాబట్టి ఎకానమిస్ట్స్. సో స్లోగా తర్వాత ఇప్పుడు మానిటరీ టైట్ చేయడం జరుగుతుందనమాట రైట్. సో అయితే వాల్యూమ్స్ పరంగా చూస్తే కనుక ఇట్స్ ఓకే. సో వాల్యూమ్స్ బాగానే ఉన్నాయి. ప్లస్ ఆర్ఎస్ఐ స్ట్రెంత్ ఇండికేట్ చేస్తుందనమాట. అబౌవ్ 67 ఉంది. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ లుకింగ్ గుడ్. ఓకే. సో అయితే వాట్ నెక్స్ట్? ఒకవేళ నిఫ్టీ కనుక సో 18,200 రేపు ఈ లెవెల్ క్రాస్ అయితే ఎగ్జాక్ట్ ఆ లెవెల్‌లో ఉంది కదా! ఒక 100 పాయింట్స్ దాకా వెళ్ళొచ్చనమాట అండి. అగైన్ దేర్ ఇస్ అనదర్ హర్డిల్. ఒకవేళ అది దాటితే కనుక సో ఇట్ కెన్ రీచ్ న్యూ హై రైట్. సో అయితే నిఫ్టీ అంటే సమ్ క్రూషియల్ లెవెల్ అనమాట అండి. సో అంటే ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ ప్రకారం మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ జస్ట్ క్లోజ్డ్ అబౌవ్ 0.786 రేంజ్ ఏదైతే ఉందో రీసెంట్ అంటే టాప్ నుంచి రీసెంట్ స్వింగ్‌లో తీసుకుంటే గనక ఓకే. సో ఆ రేంజ్‌లో ట్రేడ్ అవుతుందనమాట. జనరల్‌గా మీరు చూడొచ్చనమాట అండి. ఫిబొనాచి లెవెల్స్ కొంచెం ఇంపార్టెన్స్ ఉంటాయన్నమాట అండి రైట్. ఆ లెవెల్స్ దగ్గర కొంచెం స్వింగ్స్ రివర్స్ అవుతా ఉంటాయన్నమాట అండి. ఓకే. సో మీరు చూడొచ్చనమాట అండి రైట్. ఓకే. సో అందువల్ల ఏంటంటే సో ఒక్క రిట్రేస్‌మెంట్ జస్ట్ కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ యాక్చువల్లీ ఎక్స్‌పెక్టెడ్ అనమాట అండి. మార్కెట్‌లో కొంచెం హాల్ట్ అనేది ఈ స్లైట్ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ ఫిల్ చేయడానికి మేబీ కొంచెం కూల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట అండి. సో ఫర్దర్ అప్ మూవ్ రావాలి దానికి ముందర కొంచెం కూల్ ఆఫ్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోకలేదన్నమాట రైట్. సో అండ్ మోర్ ఓవర్ యాక్చువల్‌గా మూవింగ్ యావరేజ్ పరంగా చూస్తే గనక స్టిల్ జస్ట్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇట్ ఈస్ క్లైంబింగ్. స్టిల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బిలో 50 అండ్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. స్టిల్ ఇంకా యాక్చువల్‌గా సో మూవింగ్ యావరేజ్ అన్నీ కూడా ఇంకా సీక్వెన్స్ యాక్చువల్‌గా ఇంకా రాలేదనమాట అండి. సో ఎందుకంటే గత 10 రోజుల నుంచే కదా కొంచెం ట్రెండ్ వచ్చింది. సో 20 డేస్ నుంచి బాగుంటే కనుక సో దెన్ 20 పీరియడ్ ఇప్పుడు పైకి రావడం జరుగుతుంది. 50 పీరియడ్ క్రాస్ చేసుకొని జనరల్‌గా ఓకే. సో అందులో మూవింగ్ యావరేజ్ పరంగా స్టిల్ ఇంకా మనకి స్ట్రెంత్ అనేది కొంత పైకి వస్తే తప్ప ఇవి మూవింగ్ యావరేజ్ రియల్ సీక్వెన్స్‌లోకి ఇంకా రావన్నమాట అండి. ఇట్ విల్ టేక్ టైమ్. మూవింగ్ యావరేజ్ జనరల్‌గా కొంచెం లాగింగ్ ఇండికేటర్స్ అంటారు. ఇట్ విల్ టేక్ టైమ్ అనమాట. మనకి కరెక్ట్ సిగ్నల్ ఇవ్వడానికి టైం పడతదనమాట అండి. రైట్. ఓకే అండి. సో అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే లైన్స్ డ్రా చేసుకున్నామో అది ఆల్రెడీ దాటి వెళ్ళిపోతుందనమాట అండి. సో లెట్ మీ రిమూవ్ దిస్ వన్. ఆల్రెడీ మనం అనుకున్న లెవెల్స్ ప్యాటర్న్‌లోనే వెళ్ళడం జరిగింది రైట్. సో ఇప్పుడు మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా బ్రీచ్ అవ్వింది. బట్ సమ్‌హౌ ఇట్ సస్టైన్డ్. నౌ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. అయితే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ చాలా కింద ఉందనమాట అండి. ఇట్ హ్యాస్ టు కమ్ ట్రావెల్ ఆల్ ద వే. ఓకే. సో ఇంకా పైకి రావాలన్నమాట అండి. సో అంటే మొమెంటమ్ ఈ విధంగా కంటిన్యూగా కన్సాలిడేటివ్ మెయింటైన్ అవుతూ ఉంటేనే సో 20 పీరియడ్ పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ స్టిల్ ఇంకా 100 పీరియడ్ పైన ఉంది. 50 పీరియడ్ సో 100 పీరియడ్ పైన 50 పీరియడ్ కింద ఉందనమాట అండి. యాక్చువల్‌గా ఇది కూడా రివర్స్ అవ్వాల్సిన పరిస్థితి. ఓకే. సో ఇట్ విల్ టేక్ టైమ్ అనమాట అండి. కొంచెం టైం పడుతుంది యాజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ప్రీవియస్‌గా. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చి 39,000 రేంజ్‌లో ఉండడం జరిగింది కదా! సో 39,000 అరౌండ్ అక్కడ చిన్న రెసిస్టెన్స్ ఉందనమాట అండి. అబోవ్ దట్ 40,000 అండ్ బియాండ్ దట్ 41,300 ఇవి లెవెల్స్ అనమాట అండి మనం వాచ్ చేయాలి. సో అయితే డైరెక్షన్ మనం డిసైడ్ చేసేవి గ్లోబల్ మార్కెట్స్ అనమాట అండి. సో అయితే గ్లోబల్ మార్కెట్స్ చూస్తే యాజ్ ఆఫ్ నౌ డవ్, డాక్స్ ఇవన్నీ కూడా సో గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయనే దాన్ని బట్టి రేపు మనకి డైరెక్షన్ ఉంటుందన్నమాట అండి. సో డాక్స్ యాక్చువల్‌గా యూరోపియన్ కొంచెం నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. బట్ డవ్ జోన్స్ అవి కూడా సో దే ఆర్ ట్రేడింగ్ వెరీ గుడ్ పాజిటివ్ అనమాట అండి. సో డవ్ ట్రేడింగ్ పాజిటివ్ అండ్ S&P 500 ఇవన్నీ కూడా అయితే ఏదైతే ఫియర్ ఉందో మార్కెట్‌లో అది ఆల్రెడీ కనిపించిందనమాట. గత కొన్ని రోజులుగా నేను ప్రీవియస్‌గా కూడా చెప్పడం జరిగింది కదా! సో ఒక కన్సాలిడేషన్ లెవెల్‌లో ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకుంటదని చెప్పి నేను ఒక డ్రా కూడా చేయడం జరిగింది. యాక్చువల్‌గా బ్రేక్ అయినట్టు అవ్వింది కానీ బట్ ఇట్ మేనేజ్డ్ టు క్లోజ్ వితిన్ దిస్ బాక్స్ రైట్. సో నాస్డాక్‌ది అనమాట ఇది. సో అండ్ ఇట్ రెస్పెక్టెడ్ దట్ మూవింగ్ యావరేజ్ ఏదైతే 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉందో దాని పైన ట్రేడ్ అవుతుందనమాట అండి. మేబీ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ లిటిల్ బిట్ రైట్. ఓకే అండి. సో ఒకవేళ కనుక గ్లోబల్ క్యూస్ మనకు బాగుంటే గనక మన మార్కెట్స్ కూడా రేపు ఇంకా పాజిటివ్‌గా ట్రేడ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ వాలటైలిటీ అయితే తగ్గుతుంది. ఇండియా విక్స్ కూడా ఈరోజు కొంచెం తగ్గడం అనేది మనం విట్‌నెస్ చేయడం జరిగిందనమాట అండి రైట్. అయితే ఈరోజు మార్కెట్‌లో ఏ సెక్టర్ లీడ్ చేసింది? సో ఏ సెక్టర్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం అనమాట అండి. సో లీస్ట్ పెర్ఫార్మింగ్ వచ్చి ఫార్మా అనమాట అండి. ఫార్మా అండ్ ఆఫ్టర్ దట్ ఐటీ అనమాట అండి. సో ఐటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఐటీ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. విప్రో ఆల్మోస్ట్ ఫ్లాట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో టీసీఎస్ మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగిందనమాట. రెవెన్యూ గ్రోత్
ఈవెన్ బైబ్యాక్ ఆల్సో దే అనౌన్స్డ్. బైబ్యాక్ అది కూడా అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఓకే. సో, ఐటీ రిజల్ట్స్ బానే ఉన్నాయి. సో, కిక్ స్టార్ట్ అవనియి గదా! సో, అండ్ డెల్టా కార్ప్ దే గేవ్ వండర్‌ఫుల్ సేల్స్ మోర్ దాన్ 30% ఐ థింక్. మోర్ దాన్ థట్ సేల్స్ గ్రో అయిందని చెప్పడం జరిగిందనమాటండి. సో, డెల్టా కార్ప్ కూడా ఒక వండర్‌ఫుల్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో, తర్వాత ఐటీ మేజర్స్ అవి కూడా మనకి మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగిందనమాటండి. బట్ ఈవెన్ దో అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది ఐటీ ఇండెక్స్. ఎందుకంటే అది ప్రీవియస్‌గా ఆల్రెడీ చాలా బాగా పెరిగింది కదా! కొంచెం కూల్ అయిన తర్వాత. సో, ఈరోజు చూస్తే గనక రైట్. సో, అదేవిధంగా మనకి ఈ రియాల్టీ అనేది ఈరోజు లీడర్ ఆఫ్ ద బోర్డ్ రియాల్టీ అనేది అరౌండ్ 2% దాకా పెరగడం జరిగింది. సో, ఇన్ఫ్రా, ఆటో, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇవన్నీ ఇండిసెస్ కూడా అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆల్మోస్ట్ ఆల్ ది సెక్టర్స్ గ్రీన్‌లోనే క్లోజ్ అవ్వడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. అండి ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ఇన్ ఎ గ్రీన్ టెరిటరీ. ఓకే. సో, అన్ని గ్రీన్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో, అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో ఇంకా అవుట్ పెర్ఫార్మెన్స్ ఇంకా రావాలన్నమాట అండి. సో, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ విషయానికొస్తే ఓకే. సో, స్టిల్ ఓకే బానే ఉన్నాయన్నమాట అండి. సో, ఇంకా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ట్రెండ్ పికప్ అవ్వాలి. బట్ ప్రెజెంట్ ఫోకస్ అంతా లార్జ్ క్యాప్‌లో ఎక్కువ ఉందన్నట్టుగా నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా కూడా చెప్పడం జరిగింది కదా! సో, లార్జ్ క్యాప్ స్టాక్స్‌కి మనం మూవ్ అయితే మంచిదని చెప్పి లైక్ సో, ఈరోజు నేను మీతో షేర్ చేయడానికి స్టాక్స్ ఏం లేవన్నమాట అండి. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. లైక్ రిలయన్స్ మీరు చూస్తే కనుక ఓకే. సో, కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ రైట్. కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కైండ్ ఆఫ్ ఫార్మేషన్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే. సో, ఈ విధంగా కనిపిస్తుంది కదా! సో, అందువల్ల ఏంటంటే సో, రిలయన్స్ 2600 అండ్ అబోవ్ దట్ 2700 లెవెల్స్ కూడా వెళ్ళిన ఆశ్చర్యపోకలేదనమాట. ఒకవేళ రిలయన్స్ ఎళ్తే సో, మార్కెట్‌ని ఎవరు ఆపగలరు? మార్కెట్ కూడా ఆటోమేటిక్‌గా సో, వెళ్ళడం జరుగుతుందనమాట. అంటే ప్రీవియస్‌గా మనం హెడ్ అండ్ షోల్డర్ చూసాం. సో, దాని బ్రేక్‌ఔట్ కిందకి బ్రేక్ అయితే సో, టార్గెట్ ఆల్రెడీ ఎగ్జాక్ట్‌గా ఆ లెవెల్స్‌కి రావడం జరిగింది. ఇక్కడ నేను మార్క్ చేయడం జరిగింది చూసారు కదా! సో, అది ఆ లెవెల్‌కి టచ్ అవ్వడం జరిగింది. సో, మళ్ళీ ఇప్పుడు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ లాగా కనిపిస్తుంది. సో, మేబీ సో, మళ్ళీ రేంజ్ ఒకసారి చూద్దాం. సో, ఒకవేళ రిలయన్స్ రేంజ్‌కి వెళ్తే మాత్రం మార్కెట్ కొత్త హైస్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆటోమేటిక్‌గా. సో, ఎందుకంటే ఇంత పెర్ఫార్మెన్స్ రిలయన్స్‌లో ఎగ్జాక్ట్ ఇంచుమించు ఆ రేంజ్‌లో మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది కదా! 2600 ఆ రేంజ్‌కి వెళ్తే కనుక సో, నిఫ్టీ కూడా డెఫినిట్‌గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. సో, ఇది ఒక స్టాక్ నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను అనమాట అండి. ప్లస్ అదేవిధంగా ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసిన కొన్ని స్టాక్స్ చాలా వండర్‌ఫుల్‌గా పెర్ఫార్మ్ చేయడం జరిగిందనమాట. లైక్ ఇండియా నిప్పార్ ఎలక్ట్రికల్. సో, ఇలా కొన్ని స్టాక్స్ ఏవైతే మన ఛానెల్‌లో ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసామో అవన్నీ కూడా సో, చాలా వండర్‌ఫుల్‌గా మంచి రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఎందుకంటే మార్కెట్ బాగుంది, బుల్లిష్‌గా ఉంది కదా! సో, మన టార్గెట్స్ అన్నీ కూడా సో, తక్కువ టైంలోనే ఫాస్ట్‌గానే రావడం కూడా జరుగుతుందనమాట అండి. సో, అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ బిఫోర్ కంక్లూడింగ్ ద వీడియో. సో, నేను చెప్పేది ఏంటంటే సో, రిజల్ట్స్ అంటే మార్కెట్ బాగుంది, మార్కెట్ చాలా ఆప్టిమిస్టిక్‌గా ఉంది అన్నప్పుడు ఇంకా పెరుగుద్ది, ఇంకా పెరుగుద్దని వెయిట్ చేయకండి. సో, ప్రాఫిట్ బుకింగ్, ప్రాఫిట్ చర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్కసారి ప్రాఫిట్ బుక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ ఓవర్‌నైట్ ఇట్ కెన్ చేంజ్ రైట్. సో, అంటే మళ్ళీ ప్రీవియస్‌గా ఒక వారం రోజుల ముందు చెప్పాను కదండీ! సో, ప్రీవియస్ వీడియోలో ఐ థింక్ అది కూడా నేను చెప్పడం జరిగింది. ఒక వారం రోజుల ముందు మన సెంటిమెంట్ ఎలా ఉంది? అయ్యో! ప్రాఫిట్ బుక్ చేయలేకపోయాం, అయ్యో! ప్రాఫిట్ బుక్ చేయలేకపోయాం. కళ్ళెదురుగుంటా ప్రైజెస్ తగ్గిపోయినాయని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు కదా! సో, అదే విధంగా ఇప్పుడు మనం చాలా షేర్లు ప్రీవియస్‌గా రీసెంట్‌గా టైంలో నేను షేర్ చేయడం జరిగింది. ఈవెన్ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా షేర్ చేయడం జరిగింది. లైక్ దీపక్ నైట్రేట్ రైట్. సో, ఏదైతే నేను ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ టార్గెట్ అనుకున్నానో ఈరోజు ఎగ్జాక్ట్‌గా సో, ఆ టార్గెట్ రేంజ్‌కి రీచ్ అవ్వడం జరిగిందనమాట అండి. రైట్. సో, అదే విధంగా సో, కొన్ని షేర్స్ నేను రీసెంట్ టైమ్‌లో షేర్ చేశాననమాట అండి. ఇవన్నీ మా క్లయింట్స్ ఆల్రెడీ ప్రాఫిట్స్ తీసుకోవడం జరిగింది. సో, కోటక్ మహీంద్రా బ్యాంక్ రైట్. సో, కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా సో, డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్‌ని అబ్జర్వ్ చేసి షేర్ చేశాననమాట అండి. ఓకే. సో, అండ్ మంచి టార్గెట్ అనేది సో, ఇందులో కూడా రీచ్ అవ్వడం జరిగిందనమాట. ఇలా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఆల్రెడీ వి మేడ్ వెరీ గుడ్ మనీ ఈ వీక్‌లో. సో, థాంక్స్ టు ద మార్కెట్స్. సో, మార్కెట్స్‌లో మంచి బుల్ రన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సో, మనం అచీవ్ చేయగలిగాం అనమాట అండి. ఫాస్ట్‌గా రావడం జరిగింది. సో, అయితే మీరు మనం ఒక ఫ్యాక్టర్ మాత్రం మర్చిపోకూడదండి. ఎఫ్ఐఐస్ ఆర్ స్టిల్ ఇన్ ఎ సెల్లింగ్ మోడ్. అది అందువల్ల మీరు అది దృష్టిలో పెట్టుకోండి. ఎఫ్ఐఐస్ ఈరోజు కూడా 1000 కోట్లు అమ్మడం జరిగింది. సో, డిఐఎస్ 1330 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. అంటే నెట్ ఇన్‌స్టిట్యూషన్స్ మీరు చూస్తే గనక బయింగ్ ఓన్లీ 300 కోట్లు మాత్రమే. బట్ మార్కెట్ అద్భుతంగా పెరిగిపోయింది. బికాస్ ఆఫ్ రీటైల్ పార్టిసిపేషన్ అని నాకు అనిపిస్తుందనమాట అండి. సో, అందువల్ల ఏంటంటే అగ్రెసివ్‌గా వెళ్ళొద్దు ఫ్రెండ్స్. సో, అగ్రెసివ్‌గా బయింగ్ అది వెళ్ళిపోకుండా అప్పుడప్పుడు ఒక్కోసారి సెలెక్టెడ్ బయింగ్ డెఫినిట్‌గా వెళ్ళాలి. బట్ ప్రాఫిట్స్ కూడా టార్గెట్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ ఎంత హుషారుగా తీసుకుంటామో తీసుకోవాలి. ప్లస్ స్టాప్ లాస్ వచ్చినప్పుడు కూడా ఇమ్మీడియేట్‌గా లాస్ కూడా అంత ఈక్వల్‌గా తీసుకొని బయటకు వచ్చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. రైట్. ఓకే. సో, అందువల్ల ఏంటంటే మనకు చాలామంది ప్రాబ్లమ్ అదనమాట అండి. ఎంటర్ అవుతారు గానీ బయింగ్ చేస్తారు కానీ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో చాలామంది తెలీదనమాట. అందువల్ల ఏంటంటే టార్గెట్స్ అవి పెట్టుకొని సో, అంటే ప్రైస్ రేంజ్ బేస్ చేసుకొని టార్గెట్ బేస్ చేసుకుంటే డెఫినిట్‌గా మనం కొంచెం రిటర్న్స్ ఎప్పటికప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చనమాట అండి. అలా కాకపోయినా అట్‌లీస్ట్
స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకుంటా వెళ్ళండి. లెట్ అస్ సే సో, ఇక్కడ నా స్టాప్ లాస్ ఇక్కడ నేను పెట్టుకున్నాను అనమాట. ప్రీవియస్‌గా నా స్టాప్ లాస్ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఉందనమాట అండి. ఇప్పుడు ఏదైతే మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ మళ్ళీ తర్వాత పెరిగింది కదా! సో, ఐ షిఫ్టెడ్ అనమాట అండి. సో, ఈ విధంగా ఏంటంటే మనం అట్‌లీస్ట్ స్టాప్ లాస్‌ని పెంచుకుంటా వెళ్ళండి. సో, ఇలాగేంటంటే ఈ వేస్ మీరు ఫాలో అవ్వడం ద్వారా మాత్రమే మార్కెట్‌లో మంచి ప్రాఫిట్స్ అనేవి డెఫినిట్‌గా ఎర్న్ చేయగలుగుతారన్నమాట అండి. రైట్. సో, అందువల్ల ఏంటంటే అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో, లెట్ అస్ హోప్ మంచి మార్కెట్స్ మనందరికీ కూడా టార్గెట్స్ వచ్చి మనందరం మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలని కోరుకుంటూ సో, లెట్ మీ థాంక్ యూ ఫ్రెండ్స్. సో, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో, ఐ డూ రిక్వెస్ట్ ఎవరైతే చూసారో అందరూ కూడా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. థాంక్ యూ. బాయ్.